హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో మిక్స్డ్ బిర్యానీ. సో దానికి క్లీన్ చేసి పెట్టుకున్న మటన్, చికెన్, ఇది పావు కేజీ పెరుగు, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాం బాస్మతి రైస్, కొత్తిమీర, పుదీనా, హోల్ గరం మసాలా, ధనియాల పొడి, కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్. ఇవి 4 ఆనియన్స్ పెద్దవి, గ్రీన్ చిల్లీస్ ఒక 5-6 వేసుకున్నాం. స్టవ్ ఆన్ చేసుకొని రైస్ బాయిల్ చేసుకోవాలిగా, సో వాటర్ పెట్టుకుందాం. వాటర్ వేసుకున్నాం కదా, ఇందులో కొంచెం సాజీరా, ఒక స్పూన్ షాజీరా, రైస్కి సరిపడా సాల్ట్, ఇది ఒక 3 స్పూన్స్, ఒక 4 స్పూన్స్ సాల్ట్, ఆయిల్ ఎందుకంటే రైస్ స్టిక్కీ అవ్వకుండా, బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, ఇలాచి. వాటర్ అంతా బాయిలింగ్కి వచ్చేంత వరకు బాయిల్ చేసుకుందాం మూత పెట్టుకొని. అందులో ఇప్పుడు చికెన్ నాన్ వెజ్ కుక్ చేద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోవాలి, బిర్యానీకి సరిపడే గిన్నె. బిర్యానీకి గిన్నె పెట్టుకున్నాం కదా, అది వేడైంది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. చికెన్ కేజీ తీసుకున్నాం మనము, మటన్ కూడా కేజీ, దానికి రైస్ 1.5 కిలో తీసుకున్నాం, ఒక 1.5 కేజీ. ఇందాక ఆయిల్ వేసుకున్నాం కదా, అది హీట్ అయింది. కొంచెం షాజీరా, మసాలా దినుసులు యాడ్ చేసుకున్నాము, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచి. మసాలాలు చూసి యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం రైస్లో కూడా వేసుకున్నాం కదా, చూసి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకున్నాం. ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ తొందరగా మగ్గడానికి సాల్ట్, ఒక 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాం. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం మనం. ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం.
అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు నాన్ వెజ్ యాడ్ చేసుకున్నాం. చికెన్ ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, బిర్యానీకి పెద్ద పెద్ద ముక్కలే కొట్టించుకుంటాం. సో ఇది ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్. ఇప్పుడు ఇది యాడ్ చేసుకున్నాం. మటన్ కూడా యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు రెండు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. సో నీట్గా కలుపుకుంటాం. ఒక 3 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకున్నాం. ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం. 3 స్పూన్స్ కారం, ఫుల్ స్పూన్స్ కారం. ఇప్పుడు ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాం. ఇది ఇంట్లో రెడీ చేసుకున్న పౌడర్. గరం మసాలా, హోల్ గరం మసాలా, అది ఇంట్లోనే దంచి పెట్టుకున్నాము. పుదీనా కొత్తిమీర ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నది అది. మొత్తం మసాలా అంతా చికెన్కి పట్టేలాగా కలుపుకుందాం. పెరుగు ఒక 1/2 కిలో పెరుగు, 250 గ్రామ్స్, ఇది కూడా యాడ్ చేసుకున్నాం ఇప్పుడే. కసూరి మేతి కూడా యాడ్ చేసుకుందాం. మేము ఎప్పుడు ఇదే వాడతాం, ఎవరెస్ట్. బాగుంటుంది టేస్ట్, బిర్యానీస్లోకైనా కర్రీస్లోకైనా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వేసుకుంటే సరిపోతుంది. ఒక 1 స్పూన్ అది మెదిపి వేసుకోవాలి చేతితో అలా. కసూరి మేతి ఏంటంటే ఫ్లేవర్ బాగుంటుంది, వేసుకోవాలి. టేస్ట్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. చికెన్ బాయిల్ అవుతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడగంటకుండా ఉండడానికి. ఇందులో చికెన్ మటన్ యాడ్ చేస్తాం కాబట్టి
అది మొత్తం కుక్ అవ్వాలంటే టైం పడుతుంది. మొత్తం మసాలాలు అంతా ముక్కలకు పట్టాలి, ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి. అప్పటి వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. రైస్కి వేసారు చూద్దాం ఒకసారి. బాగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకుందాం. ఎసరు మసులుతుంది కదా, ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకుందాం. అయితే బాస్మతి రైస్ ఒక 1 hour ముందు వాష్ చేసి పెట్టుకున్న రైస్ ఇది, 1.5 kg ఇది. ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. నెక్స్ట్ రైస్ కుక్ అయిన తర్వాత చూద్దాం. రైస్ బాయిల్ అవుతుంది, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇది ఇప్పుడు ఒక 80% వరకు ఉడికేంత వరకు పెట్టుకుందాము. దాని తర్వాత చికెన్లో యాడ్ చేసుకుందాం. రైస్ ఇంకో 10% అయితే కుక్ అయిపోతుంది. చికెన్ మటన్ కూడా బాయిల్ అయిపోయింది, ఏదైనా ఆయిల్ పైకి వచ్చింది. అది ఒక 10% 20% ఉంటుంది, దమ్లో బాయిల్ అయిపోతుంది. అది కూడా రైస్ కుక్ అయిన తర్వాత ఏ పీస్ చూపిద్దాం. నెక్స్ట్ రైస్ 80% కుక్ అయిపోయింది. ఇప్పుడు చికెన్ మటన్ ఉంది కదా, అందులోకి యాడ్ చేసుకుందాం. నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎటు చూపిస్తే అటు చూపిస్తా. ఇప్పుడు మనం అది రైస్ అందులో యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు అది ఒక పెంక పెట్టుకొని, ఇది ఐరన్ పెంక, దీని మీద అది పెట్టుకొని కుక్ చేసుకోవాలి. స్లోగా దానిపైన పెట్టుకొని 10 నిమిషాలు అంతేనా? లోలో 10 నిమిషాలు, హైలో ఒక 15 నిమిషాలు పెట్టి కుక్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ లోలో ఒక 10 minutes పెట్టి కుక్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాం కదా,
నెక్స్ట్ కొత్తిమీర, అది మీ ఇష్టం, అది మీ చాయిస్. మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. మేము కలర్ఫుల్గా ఉంటుందని చేసుకున్నాం. కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకున్నాం. లైట్గా కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాం కదా. మూత పెట్టుకొని ఇప్పుడు దమ్కి పెట్టుకోవడమే. ఇది మూత పెట్టి కుక్ చేసుకోవాలి. అయితే ఫస్ట్ దానికి ఒక తడి క్లాత్ ఉంటుంది కదా, అది తడుపుకొని మూతకి మొత్తం అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట. దానివల్ల దమ్ అనేది బయటికి పోకుండా ఉంటుంది. దానిపైన కొంచెం బరువు పెడితే ఆ ప్రెషర్కి కుక్ అయిపోతుంది. లోపల రైస్, చికెన్, మటన్ యాడ్ చేస్తాం కదా అది. అయితే ఇది 15 మినిట్స్ హైలో పెట్టి కుక్ చేయాలి. తర్వాత 10 మినిట్స్ లోలో పెట్టి కుక్ చేయాలి. కుక్ అయిన తర్వాత చెక్ చేద్దాం. మనం చెప్పిన టైం అయిపోయింది, 25 మినిట్స్. ఒకసారి చూద్దాము బిర్యానీ దమ్గా అయిందో లేదా. అయిపోయింది బిర్యానీ. రెడీ అయిపోయింది. వేడి వేడి మటన్, సారీ, చికెన్ అండ్ మటన్ మిక్స్డ్ బిర్యానీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మాది కొత్త ఛానల్ ఫ్రెండ్స్, కొంచెం మాకు సపోర్ట్ చేయండి. మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు కొత్త రెసిపీస్ ఏమైనా కావాలి అన్నా కూడా మాకు కమెంట్ చేయండి. మా రెసిపీస్ ఎలా ఉన్నాయో ఒకసారి ట్రై చేసి అవి కూడా కమెంట్ చేయరా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. బిర్యానీ కదా, ఒకసారి మిక్స్ చేసి చూద్దాము. మసాలా అంతా రైస్ కలిపి అయితే స్లోగా కలుపుకోవాలి, లేకపోతే రైస్ విరిగిపోతుంది.